హలో, నమస్కారం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 డే 2 రివ్యూకు స్వాగతం. ఓకే, ముందుగా విషయంలోకి వెళ్తే మరుసటి ముందు రోజు యష్మిని థర్డ్ చీఫ్గా సెలెక్ట్ చేసుకోవడానికి సోనియాకి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో సోనియా ఎవరెవరు యష్మి థర్డ్ చీఫ్గా ఉండడానికి ఓకే ఫేవరబుల్గా ఉన్నారు అని ఒక ప్రశ్న అయితే లేవదీస్తుంది. నిఖిల్ అందరినీ ఓకే ఒపీనియన్స్ అడుగుదామా అన్నట్టే చూస్తాడు. ఈ విషయం నైనికాకి అస్సలు ఇష్టం లేదు. ప్రేరణ అండ్ విష్ణుప్రియ కూడా మీ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ సోనియాకి చెప్పడంతో పాటు అది వాళ్ళ ఒపీనియన్, రెస్పెక్ట్ దేర్ డెసిషన్ అంటూ సోనియాకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ సోనియా మాత్రం అస్సలు వినిపించుకోవడం లేదు. ఇక్కడ సోనియా కొంచెం పక్కన వాళ్ళకి ప్లేస్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఒపీనియన్స్కి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. తను ప్రతిసారి రెస్పాన్సిబిలిటీ అంటూ ఉంటుంది కదా. సో తను కూడా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. కావాలనే ఏదో సీన్ చేయాలని చేస్తున్నట్టే నాకైతే అనిపిస్తుంది సోనియా. సో నైనికాకి ఈ విషయం చూస్తూ ఇంకా ఒక్కసారిగా తను బ్లాస్ట్ అయిపోతుంది. పెద్దవాళ్ళలా మాట్లాడాలి, ఇలా చిన్న పిల్లల్లా కాదు అని సోనియాని పాయింట్అవుట్ చేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య కొంచెం గట్టిగానే వాదోపవాదాలు అయితే జరుగుతాయి. దాని తర్వాత ప్రేరణ అయితే యష్మిని సపోర్ట్ చేస్తుంది ఈ విషయంలో. సోనియా ఏమంటుందంటే, నిఖిల్ని నువ్వు పర్సనల్లీ సెలెక్ట్ చేసావు, మాకు ముందే తెలుసు ఈ విషయము అంటుంది. ఓ ముందే తెలుసా నీకు నిఖిల్ అని కొంచెం అఫెండ్ అయితే అవుతాడు. దాని తర్వాత టాస్క్ గెలిచినంత మాత్రాన కాదమ్మా అంటుంది సోనియా అయితే. సో అంతటితో ఈ డిస్కషన్ ఎండ్ అవుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక్క పాయింట్ ఏంటంటే, సోనియా అనవసరంగా అందరి విషయాల్లో, అందరి డెసిషన్స్లో తనకు అన్నీ తెలిసిన విధంగా, ఎట్లా అయితే మన రామ్ గోపాల్ వర్మ గారు అన్నీ తెలిసినట్లు మాట్లాడతారో, తను సపోర్ట్ చేస్తున్న సోనియా కూడా అలానే మాట్లాడుతుంది. మరి ఈ ఆర్జీవి గారి క్వాలిటీస్ ఏమైనా వచ్చాయో లేదో చూడాలి. ఇంకా పోను ఇంతటితో ఫస్ట్ రోజు ఆ రోజు డిస్కషన్ అయిపోయి మరుసటి రోజు తగ్గేదేలే అంటూ ఒక సాంగ్, పుష్పాలోంచి సాంగ్ అయితే ప్లే చేస్తారు. ప్రాబబ్లీ నామినేషన్స్ జరగబోతున్నాయి కదా, ఎవ్వరూ తగ్గేదేలే అన్నట్టు ఈ నామినేషన్స్ కోసం ఆ పాట పెట్టినట్టే ఉంది. సో పొద్దున్నే మణికంఠ మధ్యాహ్నం 12 గంటల టైంలో మళ్ళీ వీడియో చూపిస్తారు. అక్కడ మణికంఠ నిద్రపోతూ ఉంటాడు, కుక్కలు మురుగుతాయి. వెంటనే ఆ పక్కన అభయ్ని చూపిస్తారు. అభయ్ వచ్చి ఏమంటాడంటే, మణికంఠకి ఏమన్నా చెప్దామంటే తను తీసుకోలేడు, అన్నిటికీ డిఫెండ్ చేసుకుంటాడు, ఒక మాట చెప్దామంటే అంటానే అవును నిజంగానే జోన్ అవుట్ కూడా అయిపోతూ ఉంటాడు అంటూ ప్రేరణ యాడ్ చేస్తుంది మణికంఠ గురించి. సో కొన్ని రకాలుగా అది కరెక్టే అని నాకైతే అనిపించింది. ప్రతి దానికి ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ మణికంఠ విషయంలో తను ఎంత లైఫ్ చూశాడో తను తెలియదు, కానీ తను మాట్లాడే మాటలు మాత్రం లైఫ్ అంతా చూసేసి అన్నీ తెలిసేసిపోయి, తన లైఫే, తన సఫరింగే, తన డిప్రెషనే అంటూ ఒక జోన్లో అయితే తను ఉన్నాడు అనిపించింది. ఒక కైండ్ ఆఫ్ ఒక జోన్ మైండ్ సెట్లో సో అది దాని నుంచి బయటకు వచ్చి తన కష్టాలే కాదు పక్కన వాళ్ళకు కూడా కష్టాలు, ఇబ్బందులు ఉంటాయనే విషయం గ్రహించాలి. దాని తర్వాత నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ మణికంఠ ఒక కాన్వర్జేషన్ మాట్లాడుతూ ఈ అప్పర్ హ్యాండ్ లోయర్ హ్యాండ్ కాన్సెప్ట్ ఏదో అయితే చేస్తారు. ఎందుకంటే నువ్వు ఇలా లోయర్ హ్యాండ్ నుంచి పెట్టినా ఇది నీది అప్పర్ హ్యాండే. సో చీఫ్స్ విషయంలో యష్మి అండ్ నైనిక నిన్ను ముందుకు తోసేసి వాళ్ళు క్వైట్గా, స్వీట్గా అందరితో ఉండడానికి ట్రై చేస్తారు అన్నట్టు మణికంఠ నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని అనిపించింది నాకు. దాని తర్వాత ఈ 2 డైలాగులు అయితే చెప్తారు నిఖిల్ బోత్ మణికంఠ కూడా. మనలతో మనమే పోటీ, మనమే పోటీ, మనము అనుకునేంత వరకు మనం బయటికే వెళ్ళము అంటూ ఇలాంటి మాటలు అయితే మాట్లాడతారు.
ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి. మీరు కాదు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు కదా. దాని తర్వాత సీత విష్ణుప్రియకి ఇంకా సోనియాకి ఇక్కడికి వచ్చి బేబక్క పైన కంప్లైంట్ చేస్తుంది. అక్కడ వంట ఒక్కసారే చేయాలంట, దాని తర్వాత గ్యాస్ వెలిగించడాలు ఇవన్నీ లేవంట, చేయకూడదంట అని బెజవాడ బేబక్క రూల్స్ అయితే పాస్ చేసిందంటుంది. ఇక్కడ బేబక్క తప్పైతే ఉంది. తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది నామక వాస్తే రెస్పాన్సిబిలిటీస్. సో మీరు అంతలేకే ఇంకా ఏదో ఇది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రూల్స్ పెట్టాల్సినంత సీన్ అయితే ఇప్పుడు లేదు. బేబక్క విషయంలో కొంచెం తొందరపడిందనే చెప్పాలి. సో ఇవాళ బేబక్క చేసిన వంటలో కూరలో కారం నిఖిల్ ఎక్కువ వేయమన్నాడంటూ బేబక్క, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను వేసేదాన్ని, కరెక్ట్గా ఉండేది. నిఖిల్ వచ్చి వాళ్ళు వచ్చి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ కూరలో కారం గురించి కొంచెం డిస్కషన్ అయింది. నెక్స్ట్, కుకింగ్ నాట్ అలౌడ్ అంటూ బేబక్క పబ్లిక్గా అందరిపైన మాటలు అయితే తన ఒపీనియన్ అయితే పెట్టేసింది. దానికి సపోర్ట్ చేస్తూ నిఖిల్ ఇంకా కొంతమంది ఈ చీఫ్ గ్యాంగ్ ప్రేరణ అయితే వీళ్ళంతా ఉన్నారు ఆ చుట్టుపక్కలే. అందరికీ కలిసి వండేటప్పుడు ఇండివిజువల్ కోటా ఎందుకు, అది కూడా పాయింటే, వాళ్ళ పాయింట్స్ కూడా. బట్ మీరు అంత క్యాప్టెన్స్ కాదు, చీఫ్స్ కాదు. సో అప్పుడే అంత డెసిషన్ చేస్తే చీఫ్స్ చేయొచ్చు. మీరు చీఫ్స్ దగ్గర పాయింట్ పెట్టారు, దాని తర్వాత కొంచెం ఆగి ఉంటే మంచిది బేబక్క మాత్రం ఆ విషయంలో. సో దాని తర్వాత నిఖిల్ అందరికీ వర్క్స్ అయితే డివైడ్ చేస్తున్నాడు. రేషన్ సోనియా చూసుకోవాలని, సీతని కిచెన్ నుంచి తీసేసి ఇంకొకటి ఏదో సెక్షన్కి వేస్తా ఉంటే సీతకి కిచెన్లోనే ఉండాలన్న ఫీలింగ్ అయితే ఉంది. సో తను ఆ కిచెన్లో ఉండడానికి, నేను కిచెన్లో బాగా చేయలేదా, ఇప్పుడు దాకా ఉన్నాను కదా, ఎందుకు సడన్గా తీసిస్తున్నారు అంటే తనే బాగా చేస్తుందా, ఇలా తను అఫెండ్ అవుతూ ఒక చిన్న పిల్లల్లాగా కొన్ని ప్రశ్నలు అయితే వేస్తాడు. నిఖిల్కి ఆ విషయానికి కొంచెం ఇరిటేట్ అయ్యి కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. అది నామినేషన్లో ఇద్దరు కొంచెం షౌట్ చేసుకునేంత దాకా దారి తీస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నామినేషన్స్కి వస్తే బిగ్ బాస్ తన వాయిస్ చెప్తూ చీఫ్స్ని నామినేట్ చేయడానికి వీల్లేదు. సో అండ్ ఆల్సో దే హ్యావ్ ద ఎబిలిటీ టు నామినేట్ సమ్వన్, ఎవరినైనా వాళ్ళు నామినేట్ చేసే అధికారం అయితే ఉంది అంటారు. సో ఫస్ట్ నామినేషన్స్ సోనియా వస్తుంది. సోనియా బేబక్కని మన ప్రేరణని నామినేట్ అయితే చేస్తుంది. బేబక్క విషయంలో చెప్పిన పాయింట్స్ ఏంటంటే నెక్స్ట్ డే చూద్దాం, టైం వచ్చినప్పుడు చూద్దాం, అండ్ వంట విషయంలో మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అంటూ చెప్తూ వచ్చింది. అండ్ బేబక్క దానికి మీరు రిక్వెస్ట్ చేస్తే చేశాను అన్న మాట అయితే అంటుంది. వెంటనే సోనియా మేము రిక్వెస్ట్ చేయలేదు, మేము మీ ఒపీనియన్ అడిగామంటూ అంటుంది. సో ఇక్కడ చూపించిన మనకు ఫుటేజ్లో పూర్తిగా అయితే విషయం చూపించలేదు, బేబక్క ఎంత మాట్లాడింది ఎంత మాట్లాడలేదు అన్న విషయం. బట్ సోనియా ఫుటేజ్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి నేనేమనుకుంటున్నా అంటే సోనియా బేబక్కని ఎక్కువ మాట్లాడించలేదు, మాట్లాడిచ్చే స్కోప్ ఇవ్వలేదు. ఈ విషయంలో అయితే ఒప్పుకోవాలి, సోనియా ఎవరిని మాట్లాడనివ్వదు, తనే కరెక్ట్, తన చాయిస్, తన లైఫ్, నా ఇష్టం కాన్సెప్ట్లోనే, మన రామ్ గోపాల్ వర్మ గారి కాన్సెప్ట్స్లోనే తను మైండ్ సెట్ ఉంది. సో ఎవ్వరు వినని యాటిట్యూడ్ అది. సో అది ఎంతవరకు ఈ మోరల్స్ ఎథిక్స్ ఫాలో అవుతున్న సిస్టంలోకి అలాంటి ఒక బిగ్ బాస్లోకి ఒక పర్సన్ వస్తే ఎలా ఉంటుంది అనేదే నాకు తెలిసి నెక్స్ట్ ఏమవుతుందనే చూడాలి. తను అయితే సోనియా అయితే పక్కా వినదండి, అది మాత్రం గ్యారంటీ. సో అండ్ ప్రేరణ గురించి, నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావు, కామ్గా ఉండి ఏదో అందరినీ కామ్ డౌన్ చేస్తూ చేయడానికి వచ్చావు, న్యూట్రలైజ్ చేస్తూ ఉన్నావు అందరినీ అంటూ ప్రేరణ అంటుంది. అప్పుడు ప్రేరణ అయితే ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది, అక్కడ జరిగిన సిచ్యుయేషన్ ఏంటి, వై షీ సెడ్, వాట్ షీ సెడ్, ఏది ఎందుకు ఎక్కడ ఏ విషయంలో ఒక కాంటెక్స్ట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది ప్రేరణ. ఇక్కడ ప్రేరణ అనే రైట్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది.
సోనియా ఏది వినదు, తను ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అండి అన్న అన్న ఫీలింగ్ అయితే నాకు కంప్లీట్గా వచ్చింది వాళ్ళతో. దాని తర్వాత అఫ్రీది మణికంఠను నామినేట్ చేస్తాడు. ఒక్కడే కూర్చుంటున్నాడు, నాకు ఎక్కువ కనెక్షన్ లేదు అని ఇలాంటి పాయింట్స్లో చెప్తాడు అఫ్రీది. అఫ్రీది అయితే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. తను మాట్లాడడానికి ఇబ్బందో లేకపోతే మాట్లాడడం కష్టమో తెలియదు, ఆర్ వెయిట్ చేస్తున్నాడు. ఓపెన్ అప్ అయితే అవ్వాలి, తను డిఫెండ్ చేసుకోవాలి, తన ఇతరులలో తప్పులు అయితే వెతకాలి. ఇలా కొంచెం సాఫ్ట్గానే అనిపించింది అఫ్రీది విషయంలో. అప్పుడు మన మణికంఠ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇదైతే నాకు కొంచెం, ఇతను ఎమోషనల్గా హీఈస్ ఇన్ ఏ జోన్, ఆ జోన్లోంచి మాట్లాడుతున్నాడు అన్ని మాటలు కూడా, చిన్న వాటికి పెద్దవాటికి. తనది ఒక ఒంటరి పోరాటం, ఆఖరి పోరాటం, ఇలాంటి టైటిల్స్తోనే తను మాట్లాడే మాటలు కానీ మైండ్ సెట్ కానీ ఉంది. ఏదో 2.5 years ఒక 4 వైట్ వాల్స్ మధ్యనే నేను ఉండిపోయాను, వెయిట్ లాస్ అయ్యి డిప్రెషన్ అయ్యి, ఇవన్నీ ఒక జోన్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటివి వస్తాయి కదా చెప్పండి. సో తను అవి కొంచెం బయటకు వచ్చి ఉంటే బాగుంటుంది. నార్మల్గా ఒక ఎక్స్ట్రీమిస్ట్ లాగా కాకోకుండా ఒక నార్మల్ పర్సన్ లాగా, ఎందుకంటే 10 మందిలో ఉన్నప్పుడు ఆ నార్మల్ జోన్ అనేది ఉండాలి. సో ఇలా మాట్లాడుతూ నా మాటలు అర్థం చేసుకునే శక్తి మీకు లేదు అనుకుంటున్నా అని అఫ్రీదిని అయితే అంటాడు. అఫ్రీది దానికి కూడా ఏమండు అచ్చా అని చెప్పి వదిలేస్తాడు. సో అక్కడ ఎవరైనా ఒక మంచి మణికంఠ మంచి అవతలి పర్సన్ కూడా కొంచెం స్ట్రాంగ్ అయితే వాటికి కౌంటర్ అయితే ఇచ్చేవాడు. బట్ అఫ్రీది అలా చేయలేదు. చూద్దాం నెక్స్ట్ ఏమన్నా వెయిట్ చేస్తున్నాడేమో. సో నెక్స్ట్ నామినేషన్ వచ్చి బేబక్ అని చేస్తాడు. ఇంకా కనెక్ట్ అవ్వాలి నాకు మీరు అని చెప్పి. దాని తర్వాత యష్మి కూడా వచ్చి యష్మి మణికంఠనే పిక్ చేసుకుంటుంది. యష్మి ఎప్పుడైతే మణికంఠాన్ని సెలెక్ట్ చేసుకుంటుందో యష్మి స్పెషల్ పవర్ ద్వారా, అప్పుడు మణికంఠ ఒక మాట అయితే అంటాడు, మీ ఇన్నర్ ఇంట్యూషన్ ఏంటో అర్థమవుతుంది, మీ మాటల వెనకాల ఉన్న పరమార్థం ఏంటో కూడా అర్థమవుతుంది అంటూ పెద్ద పెద్ద మాటలే, అంటే అన్నీ ఏదో ఆయనకు తెలిసిపోయినట్టు మాట్లాడుతున్నాడు. మణికంఠ అండ్ సోనియా వీళ్ళిద్దరూ కూడా కొంచెం తను తెలివైన ఇమ్మెచ్యూరిటీ సోనియా విషయంలో, మణికంఠ విషయంలో ఒక ఓవర్ కాన్ఫిడెంట్ ఇమ్మెచ్యూరిటీ అని నాకు అనిపిస్తుంది. ఇది నా ఫీలింగ్ అండి. సో తను కాన్ఫిడెంట్లీ ఇమ్మెచ్యూర్, తిను ఇంటలెక్చువల్లీ ఒకరు ఇమ్మెచ్యూర్. దాని తర్వాత శేఖర్ భాష మణికంఠని సెలెక్ట్ చేసుకుంటాడు. రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి, మీరు కాదు, నువ్వు గేమ్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావు అంటూ శేఖర్ భాష మణికంఠ అంటాడు. ఇది కరెక్టే అనిపించింది. అంటే అప్పుడు అంటాడు అనమాట, ఐఎమ్ ఏ ప్లేయర్ అండి అని మణికంఠ అంటాడు. యూ హ్యావ్ టు బి ఏ ప్లేయర్, నాట్ అన్ ఎంపైర్. ఎంపైర్ కాదు, ప్లేయర్ అయితే ఆడాలి, ఎంపైర్ అయితే రూల్స్ పెట్ట. సో నువ్వు ఎంపైర్ కాదు ప్లేయర్ అని కరెక్ట్గా పాయింట్ అయితే చెప్తాడు. మళ్ళీ ఇక్కడ మణికంఠ క్లారిటీ ఆఫ్ థాట్ నాకుంది మీకు లేదు అంటాడు. యాక్చువల్లీ క్లారిటీ ఆఫ్ థాట్ శేఖర్ భాష అనే మాటల్లోనే కనిపించింది నాకు, మన మణికంఠ మాటల్లో కాదు. సో నెక్స్ట్ ఓకేనా అనే పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు శేఖర్ భాషకు ఓకేనా అని అడిగావు నువ్వు, నేను ఆన్సర్ ఇవ్వాలి అంటూ కొంచెం మణికంఠను బాగా ఎవరైతే తగలాలో, అఫ్రీదికి ఎట్లా అయితే ఆన్సర్ చేయలేదో శేఖర్ భాష అయితే మంచి ఆన్సర్లు అయితే ఇచ్చాడు కౌంటర్లు. మళ్ళీ సేమ్ పాయింట్ మీదనే బేబక్కను కూడా యు ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ద కిచెన్, కంట్రోల్ చేయడానికి మీరు అందరి కోసం డిసైడ్ చేయకండి, అందరి వైపున అని చెప్పి అయితే చెప్తాడు. అది కరెక్టే. బేబక్క కూడా తర్వాత ఒప్పుకుంటుంది ఈ విషయం. దాని తర్వాత నైనిక స్పెషల్ పవర్ ద్వారా మణికంఠ అనే పిక్ చేస్తుంది. అది కరెక్ట్గానే చేసింది అని నా ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ వీక్ మణికంఠ కొంచెం ఎక్స్ట్రానే చేశాడు, తన మాటల్లో అయితేనేమి కొంచెం తగ్గితే బాగుంటుంది. యు ఆర్ ప్లేయింగ్ బిగ్ బాస్ అండ్ యువర్ డిఫెన్స్ ఈజ్ వీక్
అంటూ నా పాయింట్ నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావని. అంటే ఇంకా చూడు, మణికంఠ ప్రతి ఒక్కరిని ఏదో ఈయన పాయింట్లు క్యాచ్ చేయలేనట్టు మాట్లాడుతున్నాడు. అంటే అందరూ క్యాచ్ చేస్తున్నారు, నువ్వు క్యాచ్ చేయట్లేదు అన్న విషయం, తను క్యాచ్ చేయట్లేదు అన్న విషయం మన మణికంఠ అయితే తెలుసుకోవాలి. దాని తర్వాత బేబక్క నామినేషన్ పృథ్వీరాజ్ని నబీల్ని చేస్తుంది. పృథ్వీరాజ్ని ఎక్కువ హెల్ప్ చేయట్లేదు కిచెన్లో, నీ అంతకు నువ్వు ఆఫర్ చేయట్లేదు హెల్ప్, కలవటం లేదు అన్న మాటలు మాట్లాడుతుంది. పృథ్వీరాజ్ దీనికైతే అఫెండ్ అవుతాడు. ఇప్పుడు మీరు ఒక్క కాఫీ ఇచ్చినందుక దీనికి మీరు అంటున్నారు అంటే, నో కాదు, అందరూ ఆఫర్ చేస్తున్నారు, మీరు ఆఫర్ చేయట్లేదంటే నా పనులు వేరే చోటు ఉన్నాయి, నేను ఎందుకు ఆఫర్ చేస్తాను ఇక్కడ అంటూ మన పృథ్వీరాజ్ అయితే చెప్తాడు. అది కూడా కరెక్టే, అన్ని చోట్ల ఆఫర్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా, తన పని ఎక్కడుందో అక్కడ చేసుకుంటున్నాడు. మేబీ కొంచెం ఎక్స్పెక్టేషన్ బేబక్కకి ఎక్కువ ఉందేమో, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పటి నుంచి. నబీల్ విషయంలో నువ్వు కలవడం లేదు, యాక్టివ్గా ఉండి ఇష్యూలో కూడా వాయిస్ రైజ్ చేయడం లేదు, పక్క వాళ్ళు చెప్తే తప్ప నువ్వు ఏమీ చెప్పట్లేదు అంటూ, పవర్గా ఉండాలి, కొట్లాడాలి అంటూ మన బేబక్క నబీల్కు చెప్తుంది. సాఫ్ట్గా ఉంటున్నావు, కామ్గా ఉంటున్నావు, అవన్నీ కరెక్టే. నబీల్ కొంచెం బాగుంటే మంచిది, కొంచెం యాక్టివ్గా. పృథ్వీరాజ్ మాత్రం బేబక్క నామినేట్ చేస్తే కొంచెం అఫెండ్ ఫీల్ అయ్యి కొంచెం మాటలు అయితే కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నాడు. తనకు మాట్లాడే విధానం రాదో, మరి పబ్లిక్లో మాట్లాడడం తన లాంగ్వేజ్ రాదో తెలీదు, మాట అయితే కొంచెం హార్ష్గా వచ్చింది బయటికి. దాని తర్వాత సారీ కూడా చెప్పాడు బేబక్కకి, కాళ్ళు ముక్కాడు. బట్ నెక్స్ట్ టైం నుంచి కొంచెం మాట్లాడే ముందు కొంచెం సాఫ్ట్గా మాట్లాడితే బెటర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది పృథ్వీరాజ్. నిఖిల్ కూడా పృథ్వీరాజ్నే సెలెక్ట్ చేస్తాడు తన స్పెషల్ పవర్ ద్వారా. ఎందుకంటే సడన్గా కొంచెం కామ్గా ఉన్నప్పుడు బాగానే ఉన్నావు పృథ్వీరాజ్, సడన్గా హైపర్ కంట్రోల్ రూల్స్ అవ్వడము, దాని తర్వాత సారీ చెప్పడము, డిఫెండ్ చేసుకోగాని కొంచెం ర్యాష్గా ఉండకపోతే బెటర్ అన్నట్లయితే మనకు చెప్తాడు. ఇంతటితో మన నామినేషన్ ప్రక్రియ అయితే కొంచెం ముగుస్తుంది ఇవాళకి. రేపు ఇంకా మిగతా వాళ్ళని చూస్తారు. నాకు ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్లో సోనియా, మణికంఠ, వీళ్ళిద్దరి విషయంలోనే కొంచెం వీళ్ళిద్దరూ హైపర్గా, ఓవర్గా కొంచెం అనిపించింది. అనవసరమైన ఇమ్మెచ్యూరిటీ, ఇర్రెస్పాన్సిబుల్, డిస్రెస్పెక్ట్ఫుల్, కొంచెం యారగెంట్, అంటే మిగతా వాళ్ళకి కోపం తెప్పించే మాటలు అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళని ట్రిగ్గర్ చేసి సైలెంట్గా సినిమా చూస్తుంది సోనియా అయితే అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మణికంఠ కూడా కొంచెం తెలియనికుండానే తను ట్రిగ్గర్ అయిపోయి పక్కన వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నాడు అనిపించింది. మిగతా వాళ్ళ మరీ ఎక్కువ ప్రామినెంట్గా అయితే ఇవాళ ఏం జరగలేదు. సో మిగతా వాళ్ళ గురించి తర్వాత ఎలా జరుగుతుంది దాని వీడియోలో చూద్దాం. ఓకే అండి, నమస్కారం. రేపు కలుసుకుందామంగా. ఏమైనా చేంజెస్, మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే కమెంట్లో చెప్పండి. నేనేమైనా తప్పుగా చెప్పింటే కూడా, మీకు తప్పు అనిపించి మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. నేను నాకు అనిపించిన ఫీలింగ్ మాత్రమే ఇక్కడ చెప్తున్నాను అండ్ చెప్పగలను, అది మాత్రమే. ఇంతటితో నమస్కారం, జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం ప్లీజ్ మర్చిపోకండి. బాయ్.